హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాని. ఈరోజు నేను పానీపూరికి రసం చేస్తున్నానండి. ముందుగా కొత్తిమీర, పుదీనా, అందులో 2 పచ్చిమిరపకాయలు, అందులో చిన్న అల్లం ముక్క, చింతపండు గుజ్జు అండి ఇది. చింతపండు గుజ్జు, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. బాగాని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని వడకెట్టేసుకొని అందులోనే బ్లాక్ సాల్ట్ వేసాను కదా, అది వేసుకోండి. అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా కట్టమిట్ట చట్నీ కండి, కొద్దిగా చింతపండు గుజ్జు, అందులో పంచదార, కొద్దిగా సాల్ట్, కారం వేసుకొని ఒకసారి ఇలాగా తిప్పుకోండి. అంటే ఒకసారి మరగనిచ్చి పక్కన పెట్టుకోండి. అలాగే మనం రసం చేసాం కదండి, ఈ రసానికి ఐస్ ముక్కలు వేసుకొని అందులోనే బూందీ ఉంటే బూందీ వేసుకోండి, సేవైనని వేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి మనం ఉడకబెట్టిన బంగాళదుంపలు తొక్కలు తీసుకొని ఇలాగా స్మాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే నేనైతే ఈ ప్యాకెట్ వాడుతున్నానండి. కొన్ని ప్యాకెట్లు పొంగట్లేదు పూరీలు, అందుకని ఈ ప్యాకెట్ అయితే బాగుంది నాకు. అందుకని నేను ఈ వేయగానే చాలా బాగా పొంగాయి పూరీలు. పానీపూరికి ఇలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి. దీనికి నూనె కూడా ఎక్కువ లాగలేదండి. నాకు పొంగలేనివి పూరీల్ని ఇలాగా గుండ చేసుకొని బంగాళదుంప ముక్కల్లో కలిపేసుకున్నాను. కలిపేసుకుంటే ఇది క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగున్నది. అలాగే పూరీలు ఇలా కన్నాలు పెట్టుకొని బంగాళదుంప ముక్కలు ముద్ద ఇలా పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు పైన వేసుకొని పానీపూరికి మనం ఎలా తింటామో అలా చేసుకోండి. ఇలా వేసుకొని సెట్ చేసుకోండి. నేను దహి పూరికి పెరుగేమో గట్టి పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో కూలింగ్ బాగా ఉండాలండి. దహి పెరుగుకి గట్టిగా కూడా ఉండాలి. దానికి కూడా బంగాళదుంప ముక్కలు అన్నీ పెట్టేసుకొని దహి వేసుకొని దాంట్లో మీదే కట్టమిట్ట చట్నీ కూడా వేసుకొని పైన మళ్ళీ పెరుగు వేసుకొని ఇలాగా సేవ్ కూడా వేసుకున్నానండి. సేవ్, కొత్తిమీర డెకరేషన్ చేసుకోవచ్చు. చూసారా, ఇలాగ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చేసిన వల్ల అందరికీ ఇష్టపడతారు తినడానికి. పిల్లలాంటి వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇలా ప్లేట్లో ఇచ్చాను, వెంటనే వేసి కొలిది మా పిల్లలు తీసుకున్నారు. ఇలాగా మన జ్యూస్లో మనం రసం చేసాం కదండి, ఆ రసంలో ఇలా ముంచుకొని తాగడం, తినడమేనండి. అంతేనండి. ఎంత టేస్టీ అయినా పానీపూరి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఇంట్లో చేసుకొని తింటే మంచిదే కదండి. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.